హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ పూలను ఏమంటారు తెలుసా? శివ పూలు అంటారు. మా ఊర్లో అందరూ శివ పూలనే అంటారు. చూడండి ఎంత చక్కగా వస్తుందో మాల. వీటికి కాడలు చాలా పెద్దగా ఉంటాయి. లోపల ఎల్లోగా, బయట వైట్గా, కాడ రెడ్గా, అసలు 3 కలర్స్ మిక్సింగ్ అయ్యి సూపర్ ఉంటాయండి. మాల కట్టడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. పూలతో మాల కట్టాలన్నా కూడా చాలామంది సూదిదారం వేసి కింద కాడల్ని కట్ చేసి గుచ్చుతారు. ఆ మాల కూడా చాలా బాగుంటుందండి. నేను ఈరోజు ఈ విధంగా కడదామని నేను ఇలా ట్రై చేస్తున్నాను. మా వెనక సైడ్లో ఈ చెట్టు ఉందండి, 4 పూలు కోసుకొచ్చాను. నేను ఒకరోజు వీడియో చేసినప్పుడు కూడా ఆ పూల చెట్టుని చూపించానండి. ఆ వీడియోలో చాలా బాగుంటుందండి. పూలమాల కట్టినా కూడా చక్కగా గుత్తగా దగ్గరగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత దగ్గరగా, ఎంత గుత్తగా ఉందో మాల. నిన్న మదర్స్ డే అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ మదర్స్ డే. రిలేటెడ్గా నిన్న చెప్పలేకపోయాను. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. ఎవరైతే మదర్ అయ్యారో, ఎవరైతే మదర్ కాబోతున్నారో అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నిన్నటి సందర్భంగా ఈరోజు చెప్తున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందా మాల. చూసారా? బాగుందా మాల? థ్యాంక్ యూ.